ఈ చిన్న ల్యాండ్ కోసం గత 70 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ ల్యాండ్ స్టోరీ ఏంటి, దానికోసం ఎందుకు గొడవ పడుతున్నారు, ఎవరెవరు గొడవ పడుతున్నారు, సుప్రీంకోర్టు ఈ గొడవ ఎలా సాల్వ్ చేసింది, ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2.77 ఎకర్స్ ల్యాండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య అనే సిటీలో ఉంది. ఈ 2.77 ఎకర్స్ ల్యాండ్లో ఒక కొంత స్థలంలో మసీదు ఉంది. దాని పేరు బాబ్రీ మసీద్. మసీద్కు ఎదురుగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో కొంత ఎత్తులో ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ పేరు రామ్చా గుప్తా. దాని మీద చెక్కతో తయారు చేసిన చిన్న రూమ్లో సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఒకప్పటి హిందువులు ఆ ప్లాట్ఫామ్ మీద శ్రీరాముడికి పూజలు చేసేవారు. ఇంకా కొంత స్థలంలో చిన్న చిన్న స్టోర్ రూమ్స్ ఉంటాయి. మిగతా స్థలం ఖాళీగా ఉంటుంది. అయితే 2.77 ల్యాండ్ దగ్గరే గొడవలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్ను 3 ఆర్గనైజర్స్ ఎవరికి వాళ్ళు ఈ ల్యాండ్ మాదని క్లెయిమ్ చేస్తున్నారు. 3 ఆర్గనైజర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ సున్నీ సెంట్రల్ వకాఫ్ బోర్డ్. ఈ ఆర్గనైజేషన్ ముస్లింకు రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ ల్యాండ్లో మసీదు ఉంది, మేము ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నాం. ఒకప్పటి మొఘల్ రాజు అయిన బాబర్ ఈ మసీదును కట్టించాడు. ఈ ల్యాండ్ మాదే అని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సెకండ్ విశ్వ హిందూ పరిషత్. ఈ ఆర్గనైజర్స్ హిందూను రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు అనేది నిజం. ఈ నిజాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందుకే అయోధ్యకు రామ్ జన్మభూమి అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ మసీద్ కింద రాముని గుడి ఉండేది. మొఘల్స్ పరిపాలన సమయంలో ఆ గుడి పడగొట్టి మసీదును కట్టించారు. సో ఇక్కడ ఉన్న మసీద్ అనేది అక్రమ కట్టడం. ఒకప్పుడు ఇక్కడ శ్రీరాముని గుడి ఉండేది గనుక ఈ ల్యాండ్ మాకే సొంతం గనుక అందుకే క్లెయిమ్ చేస్తున్నాం. నిర్మోహి అకారా. ఈ ఆర్గనైజర్స్ కొంతమంది పూజారులను రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీరాముల వారికి పూజలు చేస్తున్నాం, దీని మీదే బతుకుతున్నాం. సో ఈ ల్యాండ్లో శ్రీరాముడికి గుడి కట్టాలి, దాని మేనేజ్మెంట్ మాకే అప్పగించాలి. ఇంకా ఈ ల్యాండ్ మీద వచ్చే ఆదాయం ఏదైనా మాకే సొంతం అని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ ఈ ల్యాండ్ తమదే అని ఎవరికి వారు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు నిజానికి ఈ ల్యాండ్ ఎవరికి చెందుతుంది అది తెలుసుకోవాలి అంటే ముందు 2.77 ఎకర్స్ ఉన్న ల్యాండ్ హిస్టరీ తెలుసుకోవాలి. అది 1528 ఉత్తరప్రదేశ్లో మొఘల్స్ పరిపాలిస్తున్న కాలం. 1528లో మొఘల్స్ రాజైన బాబర్ ఈ ల్యాండ్లో మసీద్ కట్టమని ఆర్డర్స్ ఇచ్చాడు. ఆర్డర్స్ ప్రకారం మసీద్ కట్టారు. ఈ విషయం మసీద్ గోడలపై రాసి ఉంది. కానీ రాముడి గుడి పడగొట్టి మసీదును కట్టించారని ఎక్కడ రాసి లేదు. కానీ అప్పట్లో మొఘల్ రాజులు హిందువుల గుళ్ళని పడగొట్టే మసీదులు కట్టించారని ప్రూఫ్ ఉంది. అయితే ఈ మసీదును కూడా అలాగే కట్టించారని 1528 నుంచే చుట్టుపక్కల ప్రజలు అనుకునేవాళ్ళు. 1717లో రాజ్పోతే వంశం చెందిన జైసింగ్ అనే హిందూ రాజు 2.77 ఎకర్స్ ల్యాండ్ కొనేసి శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ చేయించాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు మసీదు ఉన్న స్థలం రాము జన్మస్థలం అని నమ్ముతారు. అందుకే హిందూ రాజు స్థలాన్ని కొన్నప్పటి నుంచి ప్రార్థనలు చేసుకోవడానికి లోపల హిందువులను కూడా పంపేవాడు. అప్పటి నుంచి మసీదులో హిందూస్ అండ్ ముస్లిమ్స్ ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. 1815లో అయోధ్యలో హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఒక గొడవ వచ్చింది. ఆ గొడవకి రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ గొడవ హిందువులు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు. అప్పటి నుంచి లోకల్లో ఉన్న హిందూ గ్రూప్స్ 2.77 ఎకర్స్ ల్యాండ్ను మాకే అప్పగించండి, మేము గుడి కట్టుకుంటామని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఇక ఫ్యూచర్లో గొడవలు రాకూడదు అని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మసీద్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ల్యాండ్లో మసీద్ ఎదురుగా ఉన్న లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎత్తైన ప్లాట్ఫామ్ చేయించారు. ఆ ప్లాట్ఫామ్ మీద హిందువులు ప్రార్థన చేసుకునే విధంగా స్పెషాలిటీ కలిగించారు. కొన్ని రోజుల తర్వాత కొందరు పూజారులు కలిసి ఆ ప్లాట్ఫామ్ మీద చెక్కతో తయారు చేసిన చిన్న రూమ్లో సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ముస్లిమ్స్ అండ్ హిందూస్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 1949లో ఏమైందో తెలియదు కానీ కొంతమంది హిందువులు ఎవరికి తెలియకుండా మసీదు లోపలికి వెళ్లి సీతారాముల విగ్రహాలు పెట్టారు. ముస్లిమ్స్ మార్నింగ్ మసీదుకి వెళ్లి చూసేటప్పటికి సీతారాముల విగ్రహాలు కనబడగానే ఆశ్చర్యపోయారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఆ ల్యాండ్ను లాక్ చేశారు. గొడవలు జరుగుతాయనే భయంతో గేట్స్కి తాళాలు వేశారు. ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులకు ముస్లిమ్స్కి లోపలికి పోనివ్వలేదు. అప్పటి నుంచి ఆ ల్యాండ్లో ప్రార్థనలు ఆగిపోయాయి. సీతారాముల విగ్రహాలు మసీదు లోపలే ఉండిపోయాయి. ల్యాండ్ ఓనర్షిప్ గురించి 1959, 1961, 1964లో ఫస్ట్లో చెప్పిన విధంగా 3 ఆర్గనైజేషన్స్ కోర్టులో కేసులు వేశాయి. అప్పటి నుంచి కోర్టులో 2.77 ఎకర్స్ ఉన్న ల్యాండ్ మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి.
1986లో విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ కోర్టులో ఇంకొక కేసు వేసింది. ఏమని అంటే హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలి అని. కేసు గెలిచింది, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత 1986లో ల్యాండ్ గేట్లు ఓపెన్ అయ్యాయి. హిందువులు ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేశారు. ఇదే మంచి అవకాశం అనుకొని ఈ ల్యాండ్ కూడా మాకే ఇవ్వండి, మేము గుడి కట్టుకుంటామని మళ్ళీ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 2 ఆర్గనైజేషన్స్ కూడా ఈ ల్యాండ్ మాదే అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. విశ్వ హిందూ ఆర్గనైజేషన్ పొలిటికల్గా చాలామంది బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేశారు. బీజేపీలో ముఖ్యమైన వాళ్ళు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అటల్ బిహారీ లక్ష్మి, ఉమాభారతి 2.77 ఎకరాస్ ల్యాండ్ను హిందువుని గుడి కట్టుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చేయాలని స్పీచ్ చెప్పేవారు. ప్రజల సపోర్ట్ కోసం ర్యాలీలు కూడా కండక్ట్ చేసేవారు. ఒకరోజు విశ్వ హిందూ అనే ఆర్గనైజేషన్ బీజేపీ లీడర్స్ కలిసి మసీద్ దగ్గర ఒక పెద్ద మహాసభకు పిలుపునిచ్చారు. దానికి 1992 డిసెంబర్ 6 నాడు అనే డేట్ను నిర్ణయించారు. ఇక ఆ రోజైతే వచ్చేసింది. పోలీసులు ఫుల్గా అరేంజ్మెంట్ చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ ల్యాండ్ చుట్టూ బ్యారిగేడ్స్ పెట్టారు. చుట్టుపక్కల పోలీసులు అందరు నిలబడ్డారు. మనుషులను ల్యాండ్లోనికి పొనివ్వకుండా చూసుకుంటున్నారు. మీడియా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 150,000 మంది దేశ నలుమూల నుంచి వచ్చారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. టైం 10 AM అవుతుంది. ఎల్కే అద్వానీ ఇంకా కొంతమంది బీజేపీ లీడర్స్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. టైం 12:30 PM అవుతుంది. పోలీసులు అక్కడికి వచ్చిన మనుషులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనుషుల సంఖ్య 150,000, పోలీసుల సంఖ్య 2,000 మాత్రమే ఉంది. ఎల్లో కలర్ క్లాత్ చుట్టుకున్న వాళ్ళు బ్యారిగేడ్స్ బద్దలు కొట్టుకొని లోనికి వెళ్ళిపోయారు. నేరుగా మసీద్ పైకి ఎక్కి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కర్రలతో రాళ్లతో మసీద్ అయితే కూలగొట్టడం జరిగింది. మెల్లగా అందరు సైట్ లోపలికి వెళ్ళడం జరిగింది. వితిన్ 3 అవర్స్లో మసీద్ మొత్తం కూల్చేశారు. పోలీసులు మాత్రం ఏం చేయకుండా నిశ్చయ స్థితిలో ఉండిపోయారు. రాత్రి టైంలో కూడా అందరూ అక్కడే ఉండి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే మసీద్ కూల్చేసిన ప్లేస్లో చిన్న రూమ్ కట్టి అందులో సీతారాముల విగ్రహాలు ఉంచడం జరిగింది. ఇక ఇన్సిడెంట్ జరగగానే దేశంలో ముంబై, నేపాల్, భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్ సిటీలో హిందూ సైడ్ ముస్లింల మధ్య పెద్ద గొడవలు జరగడం స్టార్ట్ అయ్యింది. గొడవల్లో 2,000 మంది చనిపోయారు. ఈ విషయాలు అన్ని స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు తెలిసాయి. ఈ ఇన్సిడెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే మసీదును కూల్చివేయాలని ముందే ప్లాన్ చేశారని, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా కూల్చేయాలో ట్రైనింగ్ తీసుకున్నారని, ఎల్కే అద్వానీ, వాజ్పేయి లాంటి పొలిటికల్ లీడర్స్ స్పీచెసే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మసీదును కూల్చడానికి కారణమయ్యాయని తెలిసింది. ల్యాండ్ ఎవరికి సొంతం అనే దాని గురించి అల్లాహ్బేగ్ హైకోర్టు 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే ల్యాండ్ ముగ్గురికి సమానంగా చెందుతుంది, అందరూ తలా 1 by 1 షేర్ చేసుకోండి అని చెప్పింది. జడ్జిమెంట్ 3 ఆర్గనైజర్స్కు నచ్చలేదు. అందుకని కేసును సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ల్యాండ్ మీకే చెందుతుంది అని ప్రూవ్ చేసుకోండి. ఈ ల్యాండ్ ఎవరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకే ఈ ల్యాండ్ ఇస్తామని చెప్పింది. సైట్ నుంచి నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఇండియా అని సుప్రీంకోర్టు నియమించింది. ఎవరి వాదనో వాళ్ళు వినిపించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ని సుప్రీంకోర్టుకు రిపోర్ట్ చేసింది. అన్నిటినీ సుప్రీంకోర్టు పరిశీలించి 2019 నవంబర్ 9 రోజున జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే పాయింట్ నెంబర్ 1, కాంపౌండ్ లోపల ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థన చేసుకుంటున్నారు అనేది ఎవిడెన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 2, మసీదులో ముస్లిమ్స్ ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకున్నట్టుగా ఎవిడెన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 3, ల్యాండ్ శ్రీరామునికి చెందినట్టు రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 4, ముస్లిం ప్రార్థనలు చేసేదాన్ని కూల్చివేశారు అనేదానికి ఎవిడెన్స్ ఉంది. అలా కూల్చివేయడం ఇల్లీగల్. పాయింట్ నెంబర్ 5, ఆర్కియాలజికల్ సర్వే ఇండియా ఇచ్చిన ప్రకారం బాబ్రీ మసీదును హిందువులు టెంపుల్పై కట్టారని, హిందువులు టెంపుల్ని కూల్చివేసి మసీదును కట్టారని ఎవిడెన్స్ లేదు. ఆ 5 పాయింట్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 2.77 ఎకరాస్ ల్యాండ్లో శ్రీరాముని గుడి కట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి గుడి కట్టే బాధ్యతను, తర్వాత ఉండే మెయింటెనెన్స్ను అప్పగించాలి. పాయింట్ నెంబర్ 2, ముస్లిమ్స్ ప్రార్థనలు చేసుకునే మసీదును కూల్చివేశారు కనుక అయోధ్యలోని ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్లో 5 ఎకరాస్ ల్యాండ్ను మసీదు కట్టుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫ్రీగా ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 3, నిర్మోహి అఖరా ఆర్గనైజేషన్ ల్యాండ్ పైన ఎటువంటి రైట్స్ కానీ లేవు. ఎప్పటి నుంచో అక్కడ పూజలు చేస్తున్నారు కానీ కుదిరితే ట్రస్ట్ వాళ్ళకి ఏదైనా మంచి పదవి ఇవ్వండి. ఇదే అయోధ్య జడ్జిమెంట్.
ఈ చారిత్రకమైన జడ్జిమెంట్ను 5 జడ్జిస్ కలిపి ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని చెప్పారు. ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరి నమ్మకాన్ని పరిగణలోకి తీసుకోలేదు, ఎవిడెన్స్ ఆధారంగా చేసుకునే జడ్జిమెంట్ ఇచ్చాము అని చెప్పారు. దేశం మొత్తం జడ్జిమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ చిన్న గొడవ కూడా జరగలేదు. 3 ఆర్గనైజేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. రామ మందిరం కట్టడానికి 85,000 కోట్లు ఖర్చు అయ్యాయి. అన్ని డొనేషన్స్ తోటే ఈ గుడి కట్టారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ₹1 కూడా పెట్టకుండా గుడిని నిర్మించారు. తర్వాత శ్రీరాములు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేసి శ్రీరామనవమి జరిపారు. భారతదేశం మొత్తం అంగరంగ వైభవంగా శ్రీరాముని అయోధ్య మందిరం వేడుకలు సంబరాన్ని అంటాయి. ఈ వీడియో నచ్చితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను షేర్ చేయండి.